వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకుల కిట్లను ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవితతో కలిసి పంపిణీ చేశారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తా ఉన్నాయి. అనేక వాగులు వంకలు పొంగి పొర్లి చాలా మందికి తీరని నష్టాన్ని మిగిల్చింది. దేవుడి దయ వల్ల మరి ప్రాణ నష్టం జరగలేదు, కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, పశువుల నష్టం, పంట నష్టం జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చిన వాళ్ళ కష్టాలు ఇంకా తీరలేదు. ముఖ్యమంత్రి తెల్లారే వచ్చిండు, మరి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి ప్రకటించిన 10,000కు దిక్కు లేదు. ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టిన పాపాన్ని కూడా పోవట్లేదు. ఇది సరి అయింది కాదు. మేము ఈ కష్టకాలంలో రాజకీయాలు చేయాలని ఆలోచన లేదు, కానీ అందరం కలిసికట్టుగా ఆదుకుందాం. కోవిడ్ వస్తే 4 నెలలు వేరే రాష్ట్రాల కూలీలను కూడా పెద్ద ఎత్తున ఆదుకున్నాం, కానీ 4 రోజులు అన్నం పెట్టడానికి 4 రోజులు 100 మందిని కాపాడటానికి కూడా నానాయాత్ర పడుతున్నారు. ఇది సరి అయింది కాదు.